హాయ్ అండి. వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు. ఈరోజు సుజలాన్ అప్పర్ సర్క్యూట్ వచ్చిందండి. అప్పర్ సర్క్యూట్ వచ్చి క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ 66.44కి స్టార్ట్ అయింది. స్లోగా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ స్లోగా డౌన్ అయింది, మళ్ళీ స్లోగా అయింది. 11:13:55కి అప్పర్ సర్క్యూట్ టచ్ అయిందండి. మళ్ళీ స్లోగా డౌన్ అయింది, మళ్ళీ క్లోజింగ్ టైంకి అప్పర్ సర్క్యూట్ వచ్చి క్లోజ్ అయింది. ఏంటి ఇవాళ అలా జరగడానికి ఏంటి కారణం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనండి. న్యూస్ వల్ల అయిందా, లేకపోతే ఏదైనా సుజలాన్ ఎనర్జీ వాళ్ళు ఏదైనా మీకు అప్డేట్ ఇచ్చారా, సెబీలో ఏమైనా అప్డేట్ వచ్చిందా, లేకపోతే ఎన్ఎస్సిలో బిఎస్సిలో ఏమైనా అప్డేట్ వచ్చాయా అనేది చూద్దాం. ఓకేనండి. ఆ డేటాలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డైలీ ట్రేడ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మేము అప్లోడ్ చేసే ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వస్తాయి. అట్లాగే మేము ఇందులో చెప్పేది ఏదైనా సరే డేటా, మేము సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాము. సో మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనండి. కమింగ్ టు సుజలాన్. ఇప్పుడు మనం సుజలాను లాస్ట్ 5 years చూసుకుంటే ఎంత వచ్చిందండి? 596% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 year చూసుకుంటే 95%. లాస్ట్ 6 months, లాస్ట్ 1 month. ఇప్పుడు మనం లాస్ట్ 1 year చూసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇది పూర్తిగా కన్సాలిడేట్ స్టేజ్లోనే ఉంది. 6% ఉంది ఇది లాస్ట్ 5 days, లాస్ట్ 1 day. ఇప్పుడు ఇది ఎలా అవ్వడానికి ఏంటి అనుకున్నాం కారణం? ఏమైనా కొత్త న్యూస్ వచ్చిందా? అప్డేట్ అప్ 4%. న్యూస్ ఏం లేదండి. న్యూస్ ఏం వచ్చిందా అంటే న్యూస్ కూడా ఏం కనబడట్లేదు. ఓకే, ఇందులోకి వెళ్ళి చూద్దామండి. సుజలాన్ ఈ సైట్ చాలా బాగుంటుందండి. ఇది ఫ్రీ సైటే, నేను దీనికి ఏం ట్రైడ్ ప్రమోషన్ కాదు, ఏం కాదు. ఓకేనండి. ఒకసారి ఇందులోకి వెళ్ళి చూద్దాం. అనౌన్స్మెంట్స్ లాస్ట్ డేట్ చూడండి, 4th December ఉందండి. ఏం లేదు. ఓకే, ఇక్కడ న్యూస్ ఏం లేదు. సరే, బిఎస్సిలోకి వెళ్ళి చూద్దామండి, ఏమైనా న్యూస్ ఉందేమో. అనౌన్స్మెంట్స్ ఏం లేదండి, బిఎస్సిలో ఏం లేదు. ఓకేనా. ఎన్ఎస్సిలో ఏమైనా న్యూస్ ఉందా? ఎన్ఎస్సిలో కూడా ఏం లేదండి. ప్రెస్ రిలీజ్ 4th December ఉంది. ఓకే, మరి ఇప్పుడు షేర్ ప్రైస్ ఎందుకు పెరిగింది? కొన్ని ఇన్వెస్టర్స్ ఏమైనా మార్చారా, పెరిగారా? ఇక్కడ ఏం లేదండి. న్యూస్ వల్ల అయితే మాత్రం ఏం పెరగలేదు. ఓకేనా అండి. ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్దాం. ఓకేనా అండి. చార్ట్ ఇప్పుడు మనం డైలీ చార్ట్ చూసాం అనుకోండి, కొంచెం మూవింగ్ యావరేజ్ MA44 మూవింగ్ యావరేజ్ చూసారా అండి. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ అబౌవ్ 49, 50 వెళ్తుంది, ఇది అబౌవ్ వెళ్తుంది. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన ప్రతిసారి మనకి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. చూడండి, ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ డౌన్ ట్రెండ్ అయింది, ఇక్కడ డౌన్ ట్రెండ్ మొదలవుతుంది. చూసారండి. ఓకే, ఆర్ఎస్ఐ ప్రకారం ఇది ఓకే, MA44 ప్రకారం ఇది ఓకే. ఇప్పుడు మనం మంత్ వైజ్ చూసాం అనుకోండి. మంత్ వైజ్ చూడండి, ఇది ఎవర్ జోన్లో ఉంది. మంత్ వైజ్ చూస్తే మనకి మళ్ళీ ఇక్కడ ఎంఏ పైకి వస్తుంది, ఆర్ఎస్ఐ అబౌవ్ 70 ఓవర్ జోన్లోకి వెళ్తాం. ఓకేనా. రెండోది, ఇప్పుడు మనకి మూవింగ్ యావరేజ్ని బట్టి కాకుండా మీకు ఇంకో ఇండెక్స్ చూపిస్తాను చూడండి. నేను మీకు ఇంకొక ఇండెక్స్ చూపిస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ తీసేద్దాము. తీసేసి ప్యూర్ ప్రైస్ ఆర్డర్ 3072 చూద్దాం. ఓకేనా అండి. ఇందులో చూడండి, మీకు నేను ఇది చూడండి, రెసిస్టెన్స్ మీకు నేను ఇదివరకు చెప్పిన వీడియోల్లో కూడా మీకు ఇక్కడ చూడండి 66.1 అని రాశాను. సుజలాన్ గురించి నేను చేసిన వీడియోలు చూడండి, అన్నీ వాటిలన్నింటిలో కూడా నేను మీకు చెప్పాను. చూసారంటే ప్రైస్ క్లియర్గా చూపిస్తోంది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీకు చాలా క్లియర్గా చూపిస్తోంది. ఇక్కడ
ఇది చూడండి ఎంత ఉందండి, 72. నేను మీకు ఎంత చెప్పాను, అందులో 71 క్రాస్ అవ్వాలి, 72 చూపిస్తాం. ఓకేనండి. రెండోది, నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఏదైనా సరే హిస్టరీ రిపీట్ చేస్తూ ఉంటుంది అని. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ కూడా తీసేద్దామండి, కొంచెం బాగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి, 68, 68, 69.57, 63. ఇది రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్ట్ అయింది. ఇది చూడండి, 68.60, 68.60. ఇది దీనిపైన బ్రేక్అవుట్ ఇవ్వలేదు, మళ్ళీ కిందకు వచ్చింది, బ్రేక్అవుట్ ఇవ్వలేదు, కిందకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వలేదు, కిందకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వలేదు, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వలేదు, ఇక్కడ కిందకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్కి ట్రై చేసింది. అంటే ఇది మీకు రెసిస్టెన్స్ పాయింట్. ఈ 68 పాయింట్ అనేది మీకు రెసిస్టెన్స్, 68.98 అనేది రెసిస్టెన్స్లో వర్క్ అవుతాం. ఇప్పుడు ఇది కనుక మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్, ఈ బ్రేక్ 71, ఇక్కడ ఇది చూడండి, ఇది 72.81 క్రాస్ అయితే మనకి టార్గెట్ వచ్చి 80. టార్గెట్ ఇక్కడ ఎంత ఉందండి, ఇది చూడండి, ఇది 80.41 నుంచి 81.88 దాకా ఉంది. అది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ టార్గెట్ అంత ఉంది 86 కనుక బ్రేక్అవుట్ ఇస్తేనండి మన నెక్స్ట్ టార్గెట్ 110, 120 ఉంటుంది. అది మీకు అందుకనే ఎప్పుడు చూడండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇది రాస్తాను చూడండి. ఇప్పుడు మనం మంత్ వైజ్ క్యాలెండర్ తీసుకుందాము. మీకు ఇది హిస్టరీ రిపీట్ చేస్తుందండి ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు హిస్టరీ. ఇవ్వండి, రెసిస్టెన్స్ 2010లో అంతండి ఇయర్, 2010లో ఇక్కడ ఉంది రెసిస్టెన్స్ 84.66. అంతేనండి, 84 కూడా కాదు, 86, 88.66 అంతుందండి, 85. ఇది కరెక్ట్గా చెప్పాలంటే 86.5. ఇందాక మీకు చెప్పాను నేను, చూడండి 86.55 దగ్గర అది 10 ఇయర్స్ తర్వాత మనకు పెరిగింది చూడండి, 132 దాకా వెళ్ళింది. దాని తర్వాత నెక్స్ట్ 86.55 దాటితే నెక్స్ట్ టార్గెట్ ఎంత అండి మనది, 96. దాని నెక్స్ట్ టార్గెట్ ఎంత అండి, 100. దాని నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉందండి, 132. 10 ఇయర్స్ హిస్టరీ రిపీట్ అవుతుందండి. మళ్ళీ ఇది 10 ఇయర్స్ హిస్టరీ రిపీట్ అవుతుంది, చూసారా అండి. రెండోది మీరు చూసుకున్నారు అనుకోండి, 10 ఇయర్స్ హిస్టరీ ఎగ్జాక్ట్గా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి, హిస్టరీ రిపీట్ చేసింది. ఇక్కడ చూడండి ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు అనుకోండి, 22 ఎప్పుడు, 2015లో. ఓకేనండి. ఇక్కడ 22ని బ్రేక్అవుట్ చేసింది. నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉండేదండి, ఇది 32. ఇక్కడ చూడండి కరెక్ట్గా నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ 32 దగ్గర ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ప్రతిదీ అంతేనండి. మీకు ఇక్కడ హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ పాత హిస్టరీ బ్రేక్ చేస్తుంది, ఇక్కడ టార్గెట్ మళ్ళీ అప్ స్వింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిట్ ఏది రైట్ టైము, ఎంట్రీ ఏది రైట్ టైం అనేది మనం చార్ట్ అనాలిసిస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకేనా అండి. సో ఇదండి సుజలాన్ గురించి ఈరోజు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో చెప్పే ఏది కూడా మేము సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. సో మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి దాని తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. అలాగే మీరు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ తీసుకోకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే క్రెడిట్ కార్డ్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను. ఎవరికైనా కావాలంటే దాన్ని క్లిక్ చేసి మీరు కనుక క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా మా టీంకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు దానివల్ల ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ పడదాం. ఓకేనండి. థ్యాంక్స్ అండి. పేరెంట్స్ని ప్రేమించండి, గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. టేక్ కేర్. జై హింద్.